హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నిహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో, దిస్ ఇస్ నిహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఓ మై గాడ్, ఈ మాట చెప్పి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 years తర్వాత నేను మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో నేను ఎందుకు గ్యాప్ ఇచ్చాను, ఎవ్రీథింగ్ ఫర్దర్గా కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. సో ఇయర్ ఎండింగ్, ఇయర్ స్టార్టింగ్లో నేను మంచి వ్లాగ్ షూట్ చేస్తున్నాను. నేను నా హస్బెండ్ కూడా ట్రావెల్ చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అంటే చిన్నవి ట్రావెల్ చేసాము, లాంగ్ అయితే అసలు ట్రావెలింగ్ అయితే ఏమీ లేదు. తనకి ట్రాన్స్ఫర్ అయ్యాక ఫుల్ బిజీ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఎంత బిజీ ఉన్నా టైం తీసుకొని కొంచెం ప్లేసెస్ ట్రావెల్ చేయాలి, మైండ్ బాగుంటుంది అని చెప్పి సో వీఆర్ స్టార్టెడ్ వ్లాగింగ్ మాట. సో ఈ ప్లేస్ అనేది ఈస్ వెరీ స్పెషల్ టు మీ. నేను ఆల్రెడీ మీకు తెలుసు, నేను శివయ్య భక్తురాల్ని బాగా అయిపోయాను. సో 12 జ్యోతిర్లింగాస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే కాశీ నేను చూసేసాను, నా హస్బెండ్ చూడలేదు. ఆ ప్లేస్ కూడా మేము మళ్ళీ వెళ్తాము. సో నేను ఫస్ట్ ట్రిప్ నేను ఉజ్జయిన్కి వెళ్తున్నా, మహాకాళేశ్వర్ టెంపుల్ చూడడానికి. రీల్స్లో చూసి ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు గో దేర్ ఫస్ట్. నేను చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పి. రీల్స్లో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటుంది కదా. ఈ వీడియో రియల్ అండ్ రా. మాకు ఎంత అయింది, ఏంటైంది, ఎలా బడ్జెట్ అయింది, అక్కడ మేము ఎలా ఉన్నాము. ఎందుకంటే మాకు లాంగ్వేజ్ కూడా అంత పర్ఫెక్ట్గా హిందీ ఏమి రాదు, కవర్ చేయాలి, కొంచెం వచ్చు కాబట్టి. సో మాకు ఎలా 3 days అయ్యింది అనేది ఈ వ్లాగ్లో మీకు చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను, ఈ వ్లాగ్ ఫుల్ చూడండి. ఫస్ట్ అయితే మేము ఫ్లైట్ టికెట్స్ లైక్ 1 month ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి మా ఇద్దరికి ఫ్రైడే, సాటర్డే, సండే ఆల్మోస్ట్ 17,000 అయింది. అదే మీరు ముందే 2 months ముందు బుక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ పడచ్చు. లైక్ నేను ఎక్కువ స్కై స్కానర్, ఇక్సిగో యాప్స్ యూజ్ చేస్తాను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి. ఎందుకంటే ఆ 2 యాప్స్ చాలా తక్కువ పడుతుంది. సో మాకు లేఓవర్ ఇచ్చారన్నమాట. డైరెక్ట్ ఫ్లైట్స్ వైజాగ్ నుంచి లేవు. వైజాగ్ టు బెంగళూరు టు ఇండోర్ ఇచ్చారన్నమాట. సో మార్నింగ్ నేను ఫ్లైట్ ఆల్మోస్ట్ 8 o'clockకి మేము ఎక్కాము. 10:45కి 11 కల్లా రీచ్ అయిపోయాము. లేవర్ కాబట్టి, కనెక్టింగ్ ఫ్లైట్స్ కాబట్టి మనం మళ్ళీ బయటికి వెళ్ళడానికి అవ్వదు. లైక్ 5 hours మేము ఎయిర్పోర్ట్లోనే టైం పాస్ చేసాము. నా వ్లాగింగ్ కూడా ఎక్కువ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది, ఎందుకంటే టెంపుల్ దగ్గర వీడియో చాలా తక్కువ షూట్ చేశాను. సో నేను ముందే చెప్పేస్తున్నాను, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఎయిర్పోర్ట్ సీన్సే ఎక్కువ కనిపిస్తుంది. సో మీరు దానికి ఏం వరీ అవ్వద్దు. లాస్ట్లో టెంపుల్ మొత్తం షూట్ చేశాను, మీరు చూడొచ్చు. సో లేవర్ కాబట్టి మేము బెంగళూరులో రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక 5 hours తర్వాత సో వీఆర్ గోయింగ్ టు ఇండోర్. సో ఇండోర్ నుంచి ఉజ్జయిన్కి వెళ్ళాలి. ఉజ్జయిన్కి లైక్ మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం, అక్కడే బుక్ చేసుకున్నాం. అది మాత్రం మేము ఆన్లైన్ బుక్ చేసుకోలేదు. మీకు నార్మల్గా ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళేటప్పుడు ముందే అన్నీ బుక్ చేసుకుంటారు కదా, లైక్ ప్యాకేజెస్ లాగా. మేమైతే ప్యాకేజ్ అది మేము బుక్ చేసుకోము. మేమే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎంత అవుతుంది, ఎలా అవుతుంది, ఏంటి అనేది మేము ఆన్లైన్లో చూసుకొని ట్రావెల్ చేస్తాము. సో మేము క్యాబ్ కూడా అక్కడికి వెళ్ళాక నేను బుక్ చేసుకున్నాను. మేము తీసుకున్న గెస్ట్ హౌస్కి ఆల్మోస్ట్ లైక్ 1,200 ఛార్జ్ చేశారు. శ్రీ త్రిలోకేశ్వర గెస్ట్ హౌస్ అది ఉజ్జయిన్లో. మేము టెంపుల్కి దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్ తీసుకున్నాం, లైక్ 1 kilometer డిస్టెన్స్లో. ఎందుకంటే మళ్ళీ లాంగ్ అయితే మన టెంపుల్ దర్శనం అనేది చాలా లేట్ అయిపోతుంది. నేను ఎయిర్పోర్ట్ దిగిందే నాకు చాలా డౌట్ వచ్చింది, నేను అనుకున్న ప్లాన్ అవుతుందా అవ్వదా అని చెప్పి. ఎందుకంటే నేను ఫ్రైడే, సాటర్డే, సండే ఫ్రైడే లైక్ ఉజ్జయిన్ అంతా చూద్దాము, సాటర్డే మార్నింగ్ మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్దాము, సండే మార్నింగ్ ఓంకాళేశ్వర టెంపుల్కి వెళ్ళిపోయి అటు లైక్ ఇండోర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదామని ప్లాన్ చేశాను. కానీ ఇక్కడంతా రివర్స్ అయిపోయింది. ఫ్రైడే అక్కడ దిగిందే ఆ క్రౌడ్ చూసి డ్రైవర్ కూడా చెప్పాడు చాలా క్రౌడ్ ఉంది. సో ఫ్రైడే మేము రీచ్ అవ్వగానే మేము నైటే టెంపుల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. టెంపుల్కి అయితే ఇక్కడ అంత కమర్షియల్గా అయితే ఏమీ లేదు. మహాకాళేశ్వర్ అంటే దేవుణ్ణి చూడడమే కాకుండా భస్మ ఆరతి అనేది చాలామంది ఉంటారన్నమాట. టెంపుల్కి టికెట్స్ ఆన్లైన్ అయితే లేదు, భస్మ ఆరతికి అయితే ఆన్లైన్ టికెట్స్ ఉన్నాయి. పర్ హెడ్ 3,000 ఆర్ కపుల్కి 3,000 అనుకుంటా, సారీ నాకు గుర్తులేదు. కానీ మేము టికెట్స్ తీసుకోలేదు, ఎందుకంటే మేము డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కున్నాము. స్లాట్స్ అయిపోయాయని డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఏమంచో ఫ్రంట్ రో అయితే టికెట్స్ లేవు, బ్యాక్ అయితే ఉన్నాయని చెప్పారు. నేను అంత దూరం వెళ్ళిందే శివాయిని దగ్గర నుంచి చూడడానికి. సో బ్యాక్లో కూర్చుంటే అంటే సాటిస్ఫై అనిపించదు అని చెప్పి నేను తీసుకోలేదు. కానీ ఆయన చాలా లైక్ రెస్పెక్ట్ఫుల్గా మళ్ళీ కాల్ చేసి మీకు ఫ్రంట్ టికెట్స్ కావాలి అనుకుంటే 1 o'clockకి వచ్చేయండి, 1 o'clockకి ఒకవేళ జనాలు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే వీ విల్ గివ్ యూ అని చెప్పారు. బట్ ఆ క్రౌడ్కి అసలు పాసిబుల్ అవ్వలేదు. చాలామంది క్రౌడ్ ఉన్నారు, చాలామంది ఆ భస్మ ఆరతి చూడడానికి వస్తారు. చాలా మంచిదంట చూసి. నాకు అసలు ఆ ఒక ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ అంత కంప్లీట్గా తెలీదు.
బట్ తెలుసుకున్న తర్వాత ఐ ఫెల్ టు సీ దట్, బట్ నాకు పాసిబుల్ అవ్వలేదు. నేను ప్లాన్ చేసిన దాంట్లో ఇది ఒక్కటే అవ్వలేదు. బట్ ఎవరైనా ఉజ్జయిన్ ప్లాన్ చేసినట్టయితే టెంపులే కాదు భస్మ ఆరతి కూడా దర్శనం చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ లైక్ అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే ఆరతిలో కూర్చొని లైవ్లో చూడగలం. నాకు కంప్లీట్గా లైక్ దేవుడి దయ ఉంటే నెక్స్ట్ టైం ఆరతి కోసమే నేను కంపల్సరీగా వెళ్తాను. సో దర్శనానికి 250 రూపీస్ టికెట్కి మేము వెళ్ళాము. 250 ఫ్రీ లైన్ ఉంటుంది. నార్మల్గా ఫ్రీ అయితే చాలామంది క్రౌడ్ ఉంది. 250 అయితే అంత క్రౌడ్ ఏం లేదు. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని బయటికి పంపించేస్తారు. సో అంత దర్శనం బేగా అయిపోవాలనుకుంటే మీరు 250 తీసుకొని వెళ్తేనే బెస్ట్ నాకు తెలిసి. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. బయటకు వస్తే ఇంకొన్ని చిన్న టెంపుల్స్ ఉంటాయి. వినాయకుడు, లక్ష్మీదేవి, కాలభైరవుడు, 12 జ్యోతిర్లింగాస్, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. సో అదంతా మీరు కవరప్ చేయండి. బయటకు వచ్చాక ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ గురించి అంత ఐడియా ఏమీ నాకు లేదు, బట్ లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. సో అదంతా కవర్ చేయాలి. మేము వెళ్ళింది డిసెంబర్. సో చాలా చలిగా ఉంది. నాకైతే మినిమం నాలెడ్జ్ లేదు ఇంత చలి ఉంటుందని. నార్మల్గా ఇండోర్లో అయితే చాలా వేడిగా ఉంది. క్యాబ్ ఎక్కి ఉజ్జయిన్ వెళ్ళేంత వరకు కొంచెం వేడిగా ఉంది. గుడి దగ్గరికి ఇంకా ఆ సరౌండింగ్స్ వెళ్ళామా చాలా చలి. ఎంత చలి అంటే నేనైతే ఐస్ గడ్డ అయిపోయాను, అంత చలి అయిపోయింది. అందరూ మంచిగా స్వెటర్స్ వేసుకొని వచ్చారు. నేను మాత్రం స్లీవ్లెస్ వేసుకొని వెళ్ళాను. అక్కడైతే డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదు. నార్మల్గా భస్మ ఆరతికి టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళే పక్కా అబ్బాయిలు ధోతి వేసుకోవాలి, కుర్తా వేసుకోవాలి, అమ్మాయిలు అయితే చీరలు కట్టుకోవాలి. నార్మల్ దర్శనానికి అయితే మీరు నార్మల్గా రెగ్యులర్ డ్రెస్సెస్లో లైక్ మీరు ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలనుకుంటే అలాంటి అవుట్ఫిట్స్లో వెళ్ళొచ్చు. సో మాకి ఆ ఫస్ట్ డే మహాకాళేశ్వర్ దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడే టెంపుల్లో ఆ లొకేషన్ చూసుకుంటూ అక్కడే కూర్చొని ఇచ్చేసాము. జనరల్గా అందరూ ట్రిప్స్కి వెళ్తారు కదా, ఫుడ్ దొరకకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ, చపాతీ, రోటీ అవే ఎక్కువ. సౌత్ ఇండియన్ చాలా తక్కువ. కానీ వెతుక్కుంటూ ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడైతే నాకు సౌత్ ఇండియన్ లైక్ రైస్ దొరికింది. అక్కడ నార్మల్గా మీల్స్ అంటే కూడా ఐడియా లేదు. థాలీ అని చెప్పాలి, వెజ్ థాలీ. కొంచెం అది తినేసి సాటిస్ఫై అనమాట. ఎందుకంటే నాకు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫుడ్ దొరకకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఐ కాంట్ బీ దేర్ ఆ ఫుడ్ లేకపోతే. సో టెంపుల్కి వెళ్ళిన దారిలో నార్మల్గా అక్కడ దేవుడికి ఇవ్వాల్సిన వస్తువులు ఉంటాయి కదా, అవి మీరు ఎవరు ఏం పర్చేస్ చేయకండి. ఎందుకంటే పూజ చేసేటప్పుడు పువ్వులు మాత్రమే తీసుకున్నాను, మిగతావని తీసుకోవట్లేదు. మీరే ఉంచుకోవాలి. లైక్ ప్రసాదం ఎవ్రీథింగ్ మీరే పట్టుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. ఫ్లైట్స్కి వెళ్ళిన వాళ్ళైతే సమ్టైమ్స్ అవి మీకు ఓకే అలౌ చేస్తారు, సమ్టైమ్స్ అది అలౌ చేయరు. చెక్ ఇన్ బ్యాగ్స్లో, క్యాబిన్ బ్యాగ్స్లో అసలు అలౌ చేయరు. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు వెళ్ళండి. గుడి దగ్గర కొంచెం మాఫీ అవుతుంది. లైక్ అవి కొనేటప్పుడు, దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం అవుతుంది. కొంచెం హిందీ బాగా వచ్చిన వాళ్ళైతే బాగా లైక్ తెలివిగా ఆలోచించి మీరు అవన్నీ డీల్ చేసేయగలరు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఈ ట్రిప్కి డిసెంబర్ అయితే నాకు తెలిసి చాలా క్రౌడ్ అనుకుంటున్నాను. అంటే చాలా క్రౌడ్ ఉంది. డిసెంబర్లో ఎక్కువ విజిట్ చేస్తారనుకుంటా. మీరు ఎవరైనా ప్లాన్ చేసిన అయితే డిసెంబర్లో మాత్రం వద్దు. అంటే లైక్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే డిసెంబర్ అయితే పక్క వద్దు, అంత క్రౌడ్ ఉందన్నమాట. లైవ్లో నేను చూసాను కాబట్టి. దర్శనం చాలా బాగా అయిపోయింది. టెంపుల్ మొత్తం కవర్ చేసాము. బయటకు వచ్చి సౌత్ ఇండియన్ లైక్ ఫుడ్ థాలీ తిన్నాము, మీ వీడియోలో చూసినట్టయితే. ఇంకా మీరు నార్మల్గా మార్నింగ్ మహాకాళేశ్వర్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా 5 టెంపుల్స్ ఉంటాయి సరౌండింగ్స్ తిరగడానికి. అక్కడ ఆటోస్ తీసుకెళ్తారు, చిన్ని మినీ ఆటోస్ భలే ఉంటాయి క్యూట్గా. అవి రౌండ్ ట్రిప్కి లైక్ 700 ఛార్జ్ చేస్తారు. ఇంతకుముందు 600, అంటే ఆల్మోస్ట్ రీల్స్లో 600, 500కి ఇస్తే చాలు మొత్తం తిప్పేస్తారు అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళాక కొందరు 800, కొందరు 900, కొందరు 1000, 1500 కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారన్నమాట. ర్యాపిడో మాత్రం అవైలబిలిటీ ఉంది. ఊబర్ అయితే యాప్ పనిచేయట్లేదు. ర్యాపిడో బాగా పనిచేస్తుంది. బట్ మీరు ఈ 5 టెంపుల్స్ తిరగడానికి మాత్రం మీరు రౌండ్ ట్రిప్ మాట్లాడుకోండి. 600 వరకు లాస్ట్. 600 కన్నా ఎక్కువ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే కొంచెం దగ్గరే అవి. కానీ ఇప్పుడు అందరూ వచ్చే టైం కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్తారు. కొంచెం ఆ టైంలో కొంచెం మాట్లాడి బాగా డీల్ చేసుకోవాలి. ఇంకా మేము సాటర్డే వచ్చేసి ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ టెంపుల్ అసలు ఇది చెప్పాలంటే రీల్స్లో మీకు ఆల్రెడీ రీల్స్ మీరు చూసినట్టయితే నా ఇన్స్టాగ్రామ్లో నేను డైరెక్ట్ దేవుడి వరకు వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను. అది ఎలాగా ఏంటి అనేది Day 2 బ్లాగ్లో చెప్తాను. 3 డేస్గా షూట్ చేశాను కాబట్టి ఆ బ్లాగ్లో ఫుల్ కంప్లీట్
డీటెయిల్స్ ఇస్తాను, అక్కడ ఏం జరిగింది, అక్కడికి వెళ్ళాక ఎలా డీల్ చేయాలి ఏంటి అని చెప్పి. సో ఈ వ్లాగ్ అయితే ఫుల్ మహాకాళేశ్వర టెంపుల్ గురించి, మా బడ్జెట్ ఎంత అయ్యింది, ఐ మీన్ ఫ్లైట్ టికెట్స్ ఎంత అయ్యింది అని చెప్పాను. నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్ బడ్జెట్ ఎంత అయిందో అది థర్డ్ వ్లాగ్లో చెప్తాను. డే 1 ఫ్రైడే ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు టెంపుల్ వరకు మాకు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఫ్లైట్ టికెట్స్, ఇంకా టెంపుల్లో అక్కడ ఏం జరిగిందని. అక్కడైతే అంత కమర్షియల్గా అయితే ఏమీ లేదు. నాకైతే చాలా బాగా టైం స్పెండ్ చేశాను దేవుడి దగ్గర. సో డే 2లో అసలు ఏం జరిగింది, ఓంకాళేశ్వర టెంపుల్లో ఏం జరిగింది ఏంటి అని ప్రతి ఒక్కటి అది అందులో చెప్తాను. సో మహాకాళేశ్వర టెంపుల్ అయితే లైక్ 9:30 వరకు 9 వరకు మాత్రమే ఓపెన్ అంట, తర్వాత క్లోజ్డ్ అంట. సో మేము దర్శనానికి మేము 8 o'clock వెళ్ళాం కాబట్టి 1 hour కంప్లీట్గా గుడిలో ఉండి ఆ 1 hour తర్వాత బయటకు వచ్చేసి, బయట ఒక బ్రిడ్జ్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడే ఫుల్ టైం స్పెండ్ చేసాము. టెంపుల్ మొత్తం తిరుక్కొని అక్కడే కూర్చొని, యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్కి రౌండ్ ట్రిప్ ఉంటుంది, అక్కడ చిన్న వెహికల్స్ ఉంటాయి, అక్కడ తిప్పుతారు. కానీ నైట్ క్లోజ్ అయిపోవడం వల్ల తిప్పడానికి అవ్వలేదు, కంప్లీట్గా ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అయ్యింది. సో ఎవరైనా పగలు వెళ్ళినట్టయితే పక్కా ఆ బ్రిడ్జ్, ఆ సరౌండింగ్స్ మొత్తం మీరు చూడండి, ఎందుకంటే ఈ టెంపుల్కి అదే హైలైట్ అంట. కానీ నాకు అది జరగలేదు. మేము సండే మార్నింగ్ దర్శనానికి వెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ నాకు అవ్వలేదు, ఎందుకంటే మేము కాలభైరవ టెంపుల్ దగ్గర కొంచెం లేట్ అయిపోయింది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను, సెకండ్ వ్లాగ్లో చెప్తాను. డే 2 అనేది చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది, అండ్ అది మోర్ ఇన్ఫర్మేటివ్. సో డే 1 ఫ్రైడే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వరకు ఎంత జరిగిందో నేను చెప్పాను. టెంపుల్ మొత్తం చూపించాను అనుకుంటున్నాను. నేను ఎంతవరకు షూట్ చేయాలో ఎవ్రీథింగ్ షూట్ చేశాను. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తాను. నాకు తెలిసి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పాను నేను. అండ్ లాస్ట్లో ఏం జరిగిందంటే, అక్కడ మేము గుడి చుట్టూ ఒక 10 times తిరిగినట్టు ఉంటాం, ఎందుకంటే ఎగ్జిట్ గేట్ మాకు కనిపించలేదు. అక్కడ వాళ్ళకి అడుగుతుంటే ఇక్కడే అంటారు, అటు అంటారు, ఇటు అంటారు, మాకు అసలు అర్థమే కాలేదు. సో ఎలాగోలాగా తెలుసుకొని బయట అయితే పడ్డాము. సో ఇది ఫస్ట్ డే. సో మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.